కడపలో నేడు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటించనున్నారు. వైసీపీ నాయకుల దాడిలో గాయపడి కడప రిమ్స్ లో చికిత్స పొందుతున్న గాలివీడు ఎంపీడీఓ జవహర్ బాబును పరామర్శించనున్నారు. మరోవైపు ఈ ఘటనపై డిప్యూటీ సీఎం సీరియస్ అయ్యారు. దాడికి పాల్పడిన వారిపై కఠినమైన చర్యలు తీసుకోవాల్సిందిగా అధికారులను పవన్ ఆదేశించారు. మండల పరిషత్ కార్యాలయంలో జవహర్ బాబుపై వైసీపీ నేత సుదర్శన్ రెడ్డి అతని అనుచరులు దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనపై తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి. సుదర్శన్ రెడ్డి ఇంకా రెడ్డి సంథింగ్ వేరే మంది అంటారు. అప్పుడు వాళ్ళందరూ అక్కడే ఉన్నారు. వాళ్ళందరూ వచ్చి రావడం బియ్యాలు వెళ్తే ఏవారు నా కొడక చెడ్డ మాటలు పొలం పేరు పెట్టి చెప్తూ రావడం కుర్చీలు వచ్చి కొట్టాను. ఇక్కడ కొట్టారు, కాళ్ళతో తట్టారు, చేతులతో కొట్టారు. 5-6 మంది ఏం మాట్లాడలేదు. మాట్లాడేదానికి ఒక టైం అయిపోయింది. నిన్న చంపేస్తారేమో అనిపించింది. ఆయన మళ్ళా కొట్టిపోతూ నేను చంపేస్తాను, నేను ఎక్కడ తిరగని, నువ్వు రిటైర్డ్ అయిపోయినా కూడా మా దగ్గర తప్పించుకోలేదు అని చెప్పేసి వాళ్ళు వాకిలు వేసేసి నా బీగాలు తీసుకొని పోయింది. దేవుడు కూడా చూసి పోయి వాళ్ళ బీగాలు తీసుకొని లోపల కూర్చుంది. అర్ధ గంట పైన కూర్చున్నాను. నేను భయపడి లోపలే ఉండి రాలేకపోతే వస్తే స్టేషన్కి పోదామని 2 సార్లు ఫోన్ చేసి ఎస్ఐకి. ఆయన వచ్చేటప్పుడు ఏమన్నా జరిగితే మళ్ళా వస్తానేమో దాడి చేస్తాను. అంతలోకి మా వాళ్ళంతా నేను ఉపాధ్యాయ వాళ్ళు బయట ఉన్న వాళ్ళందరూ వచ్చి నా దగ్గర వచ్చి సపోర్ట్గా తెలవడుకుంటే వాళ్ళు పోయి గంట ఆ ఎంపీపీ ఛాంబర్లో గంట సేపు కావాలని బీగాలు తీసుకుంటారు.